హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నశ్రీ రెసిపీస్. ఈరోజైతే మన ఛానల్లో డిన్నర్లోకి ఎప్పుడు వెజిటేబుల్సే కాకుండా ఒక్కసారి చపాతీలోకి ఈ విధంగా ఎగ్ బుజ్జి అయితే ప్రిపేర్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అయిపోతుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. ఇక్కడైతే ముందుగా స్టవ్ పైన ఒక బండి పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు గల ఆనియన్స్ అండి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని మనం కొంచెం రంగు మారనివ్వాలి. ఇలా ఆనియన్స్ అయితే కొంచెం వేగిన తర్వాత మూత పెట్టేసి ఆనియన్స్ని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా మనకి ఆనియన్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయి ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే అంత రుచి వస్తుందండి. ఇలా 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఇక్కడ ఒక 4 టమాటాలు సన్నగా తరుక్కున్నాను. బాగా పండిపోయినవి అయితే వేసుకున్నాను. కొంచెం కాయలు ఉన్నాయి వేసుకోవద్దు, ఎందుకంటే టమాటా ముక్క అలాగే ఉంటుంది. బాగా పండిపోయినవి వేసుకుంటే కొంచెం పుల్లగా టేస్ట్ బాగుంటుంది ఎగ్ బుజ్జికి అయితే. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం మధ్యలో కలుపుతూ టమాటాని అయితే మగ్గించుకోవాలి. ఇక్కడ నాకైతే వాటర్ అన్నీ ఎగిరిపోయి టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఉప్పు కారాలు వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అంటే మీ రుచికి సరిపడా ఉప్పు కారం చూసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. నేను ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయలేదండి, జస్ట్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్తో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఉప్పు కారం వేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, వాటర్ అనేవి ఎక్కడ లేకుండా మనకైతే టమాటా బాగా మగ్గిపోయింది. ఇలా చేసుకున్న తర్వాతనే ఎగ్స్ వేయాలి, లేకపోతే కొంచెం నీచు వాసన వస్తుందండి. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకోవడానికి ఇలా మధ్యలో ఈ ప్యూరిన్ అంతా సపరేట్ అనుకొని నేనైతే ఇక్కడ 4 గుడ్లు అయితే వేస్తున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దానికి సరిపడా ఆనియన్ టమాటా చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్ బుజ్జిని అయితే 2-3 రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ 4 ఎగ్స్ వేసాను కదా, ఇవి పూర్తిగా కొంచెం అంతా టైట్ అయ్యేంత వరకు అలాగే ఉంచుకొని మనము పెద్ద ఎగ్ పీసెస్లా చేసుకోవచ్చు. మనకి చిన్నగా కావాలంటే ఇలా కొంచెం వైట్ పార్ట్ అంతా కొంచెం అంతా బాగా టైట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకు ఎగ్ బుజ్జి అయితే పూర్తిగా సన్నగా వస్తుంది. మనకి ఎక్కడ ఎగ్ అనేది ఎక్కువ పెద్ద పీస్ కనిపించకుండా ఈ విధంగా ఉంటుంది. అంటే మనం ఎలా తినాలనుకుంటే అలా చేసుకోవచ్చు అండి. ఇదంతా బాగా కలపడానికి అయితే ఒక 4-5 నిమిషాల టైం పడుతుందండి, ఎందుకంటే మనం ఎగ్ వేయంగానే మనం కలిపాం కాబట్టి. ఈ విధంగా రావాలంటే కొంచెం టైం పడుతుంది. కలుపుతూ వేయించుకోవాలి. బాగా కొంచెం ఆయిల్ అంతా లైట్గా పైకి తేలేంత వరకు అయితే వేయించుకోవాలి. చివరిలోకి కొంచెం అంత కొత్తిమీర వేసుకొని మనం వేడిగా దించి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటుందండి చపాతీలోకి అయితే, డిన్నర్లోకి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.